కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో తేల్చేసింది టీడీపీ కూటమి. ఆంధ్రప్రదేశ్లో సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించింది. కావలి గ్రీష్మ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వ్యక్తిని సెలెక్ట్ చేయడం, అలాగే బీద రవిచంద్ర బీసీ సామాజిక వర్గానికి, బీటీ నాయుడు కూడా బీసీకి సంబంధించిన ఆ వ్యక్తిని సెలెక్ట్ చేయడం ఇక్కడ మనం గమనించాల్సిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఎమ్మెల్సీ పోస్టుల కోసం చాలా మంది ఆశావాహులు గట్టి ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరికి దక్కలేదు. ఏపీ టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికే ఒక స్థానం జనసేనకు కేటాయించగా ఆ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ వేశారు. కాగా టీడీపీలో చాలా మంది నేతలు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, దువ్వారపు రామారావు, మాజీ మంత్రి జవహర్, కొమ్ములపాటి శ్రీధర్, అశోక్ బాబు, టీడీ జనార్దన్ వంటి వారు గట్టి ప్రయత్నం చేశారు. 2027లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నా అప్పుడు అవకాశం కల్పిస్తామని వారికి పార్టీ హైకమాండ్ ఫోన్ చేసినట్లు సమాచారం. ఇక సోము వీర్రాజు పేరును బీజేపీలోకి కొందరు పెద్దలు ఎమ్మెల్సీ స్థానానికి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తుంది. విశాఖకు చెందిన పీసీఎన్ మాధవ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.